హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచుల వనం. ఈరోజు మన ఛానల్లో శనగపిండితో ఒక రుచికరమైన లడ్డూని మీతో షేర్ చేసుకోబోతున్నాను. పాకంతో పని లేకుండా ఈ లడ్డూలు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. చాలా ఈజీ మరియు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో పర్ఫెక్ట్ టెక్స్చర్తో బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 కప్పుల దాకా శనగపిండి వేసి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా డ్రై రోస్ట్ చేశాక ఇప్పుడు దానిలో 1/2 కప్ నెయ్యి వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అరోమా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది కొంచెం చల్లారనివ్వాలి. లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిలో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసి తర్వాత 1.25 కప్పు పౌడర్ చేసిన షుగర్ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుని అంతా కలిసేలా బాగా కలుపుతూ మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూ పైన బాదంతో గార్నిష్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా ఉంది కదా. పక్కా కొలతలతో చేస్తే ఎగ్జాక్ట్గా బేసన్ లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం రుచుల వనాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో.